నమస్తే, వెల్కమ్ టు పాప్కార్న్ మీడియా ఎంటర్టైన్మెంట్. కూలీ మూవీ తర్వాత లోకేష్ కనకరాజన్ గారు ఏమేమి మూవీస్ డైరెక్ట్ చేయబోతున్నారు అనే దాని గురించి తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కేఎం సుందర్ సార్. మరి సార్ని అడిగి దీనికి సంబంధించిన విషయాల గురించి అయితే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్తే భవాని. సార్, కూలీ మూవీ అనేది ఆల్మోస్ట్ 400 కోట్లు క్రాస్ చేసింది అని చెప్పేసి అయితే మనకి టాక్ వచ్చింది. మరి ఈ సినిమా తర్వాత లోకేష్ కనకరాజన్ గారు ఏ సినిమాలు చేయబోతున్నారు అంటారు? నెక్స్ట్ వచ్చే ప్రాజెక్ట్స్ ఏంటంటారు? లోకేష్ కనకరాజు కూలీ తర్వాత చేద్దాం అనుకున్న సినిమా ఖైదీ 2. కార్తీతో చేసిన స్టార్టింగ్లో అతనికి మంచి హిట్ వచ్చింది. మహానగరం తర్వాత కార్తీ హీరోగా ఖైదీ సినిమా చేశాడు. ఆయన ఒక రోజులో జరిగే కథతో చేసిన ఖైదీ సినిమా పెద్ద హిట్ అతనికి. అతని కెరీర్లో ఖైదీ, విక్రమే పెద్ద హిట్ సినిమాలు. అలాగే ఖైదీకి సీక్వెల్గా చేద్దామని ప్లాన్తో అతను ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే కూలీ రిలీజ్ అయింది. కూలీ మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు. కూలీ మిక్స్డ్ టాక్ రావడంతో ఒక్కసారిగా ఆయన ఆశలన్నీ కుప్పకూలిపోయినాయి అని చెప్పాలి. అందుకని ఆయన గ్రాఫ్ కూడా పడిపోయిందని చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు ఎప్పుడైనా ఏ డైరెక్టర్ గ్రాఫ్ అయినా పెరగాలి, పడిపోకూడదు. లోకేష్ కనకరాజు గ్రాఫ్ అట్లా పెరిగిన గ్రాఫే. విక్రమ్ వరకు పెరిగింది. లియో తర్వాత ఇప్పుడు ఏమైందంటే అదృష్టం అని చెప్పాలి. అతనికి లియోకి డబ్బులు వచ్చినాయి. సినిమా పెద్దగా లేకపోయినా లియోకి డబ్బులు వచ్చినాయి. సినిమా పెద్దగా లేకపోయినా ఈ కూలీకి డబ్బులు వచ్చినాయి. దగ్గరగా 500 కోట్ల దగ్గరికి వెళ్ళిపోతుంది ఈ వారాంతానికి. 600 కోట్లు వచ్చినాయి అంటే సేఫ్లోకి వెళ్ళిపోయినట్టే, సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయినట్టే, ఈజీగా వచ్చేట్టుగానే ఉంది. కాబట్టి లోకేష్ కనకరాజు గ్రాఫ్ సినిమా మిక్స్డ్ టాక్ వచ్చినా కానీ, గ్రాఫ్ పడిపోయినా కానీ కలెక్షన్స్ పరంగా ఆయన సక్సెస్ని చూపిస్తున్నాయి. అందువల్ల తన స్ట్రాటజీ మార్చుకున్నాడు అనేది ఒక సమాచారం. స్ట్రాటజీ మార్చుకుని ఈసారి ఖైదీ కార్తీక్తో కాకుండా, ఖైదీ 2 కాకుండా రజనీకాంత్ని, కమల్ హాసన్ని పెట్టి సినిమా చేస్తే ఎలా ఉంటుందని ఆలోచన చేస్తున్నాడు. దాని మీదే కసరత్తులు చేస్తున్నాడు అనేది మనకు వినిపిస్తున్న టాక్. యాక్ట్ చేయబోతున్నారు అంటే ఇంకా ఓకే చేశారా లేదా తెలియదు. ఇప్పుడు జైలర్ 2 చేస్తున్నాడు ఆయన, రజనీకాంత్ గారు. గతంలో కమల్ హాసన్, రజనీకి చాలా హిట్లు ఉన్నాయి. ఇప్పుడు అక్కినే నాగేశ్వర గారు, ఎన్టీ రామారావు గారు ఎన్ని సినిమా అట్లా చేశారో, వయసు పీల్చింది కానీ, అందమైన అనుభవం కానీ, ఇట్లా కమల్ హాసన్ అల్లావుద్దీన్ అద్భుత దీపం 1979లో వచ్చింది. ఆ తర్వాత కలిసి చేయలే. అంతకుముందు చేశారు ఇద్దరికి, బాలచంద్ర గురువు. అట్లా కలిసి కొన్ని సినిమాలు చేశారు. చేసిన తర్వాత 79 అల్లావుద్దీన్ అద్భుత దీపం, అది తమిళ్ సినిమా, దాన్ని డబ్ చేశారు ఇక్కడ. అప్పటి నుంచి దాదాపు 45 ఏళ్ళుగా వాళ్ళు మళ్ళీ కలిసి యాక్ట్ చేసింది లేదు. ఇన్నాళ్ళకి మళ్ళీ కలిసి చేయబోతున్నారు. వాళ్ళిద్దరిని ఏకం చేయగల సత్తా అయితే లోకేష్ కనకరాజుకు ఉంది, కలిపే కెపాసిటీ ఉంది. ఎందుకంటే ఒక డైరెక్టర్ ఒక హీరో యాక్సెప్ట్ చేయాలంటే డైరెక్టర్ మీద నమ్మకం ఉండాలి కదా. రజనీకాంత్ గారికి నమ్మకం ఉందా లేదా అంటే, కమల్ హాసన్కి విక్రమ్ మంచి హిట్ ఇచ్చాడు కాబట్టి కమల్ హాసన్కి ఉంటుంది. ఇప్పుడు కూలీ మిక్స్డ్ టాక్ వచ్చింది అని అనుకున్న టైంలో మళ్ళీ డబ్బులు కూడా బాగానే వస్తున్నాయి కదా, చేస్తే ఇంకా బెటర్ కదా. లోకేష్ కనకరాజుకి పేరుంది. ఈ కాంబినేషన్ సెట్ అయిందనుకో, రేపొద్దున ఈ లోపాన్ని భర్తీ చేసుకోవడానికి కష్టపడతాడు అనే కోణంలో రజనీకాంత్ ఆలోచిస్తాడు ఖచ్చితంగా. అందువల్ల ఈ లోకేష్ కనకరాజు చేసే ప్రయత్నంకి వీళ్ళు ఓకే చెప్పే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. కమల్ హాసన్ ఓకే చెప్పొచ్చు, ఈయన ఓకే చెప్పొచ్చు. ఓకే సార్, మరి ఒకవేళ ఇప్పుడు రజనీకాంత్ గారు అలాగే కమల్ హాసన్ గారు వీరిద్దరు కలిసి సినిమా చేస్తే ఈ సినిమా అనేది ఎల్సీయూలోకి వస్తుందా లేకపోతే మనకి నార్మల్ గానే వస్తుందంటారా? ఇప్పుడు ఎల్సీయూ అంటే లోకేష్ కనకరాజు సినిమాటిక్ యూనివర్స్. అంటే ఒకదానికి ఒక లింక్ పెట్టుకుంటూ చేస్తూ ఉంటాడు ఆయన. ఆ రోలెక్స్ పాత్రని లియో ఎంటర్ చేయించాడు లియోలో. అది విక్రమ్ సినిమా మనకు తెలుసు. కమల్ హాసన్ గారి విక్రమ్ సినిమా, దానికి సీక్వెల్ ఉంటుంది. ఎల్సీయూ ఫార్మాట్లో చేశాడు. కూలీ మాత్రం ఎల్సీయూ కాదని చెప్పాడు. కూలీని మామూలుగా నార్మల్గా స్టోరీ చేస్తున్నాను, ఎల్సీ ఫార్మాట్ కాదు అనుకున్నాడు. కానీ ఇప్పుడు చేస్తే విక్రమ్ ఆయన కమల్ హాసన్ నేను రజనీకాంత్ కలుపుతున్నాడు అంటే కలిసిగా ఎల్సీ ఫార్మాట్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే విక్రమ్ పాత్ర మళ్ళీ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఆ పాత్ర ద్వారానే కమల్ హాసన్ ఎంటర్ చేయించేసి అందులో రజనీకాంత్ కలుపుతాడు. అంటే ఫస్ట్ విక్రమ్ మూవీ దానికి పార్ట్ 2 సీక్వెల్ గా చేయటం, కానీ విక్రమ్ అని పెట్టడు. ఎందుకంటే విక్రమ్ అని పెడితే మళ్ళీ కమల్ హాసన్ సినిమా అయిపోద్ది కదా. ఆ పేరు పెట్టకుండా వీళ్ళిద్దరిని కలిపి వేరే సినిమా మళ్ళీ ఆ పాత్రలే వస్తాయి. విక్రమ్ అనే పాత్ర వస్తుంది. ఇక్కడ కూలీలో ఆ పాత్ర కాకుండా వేరే పాత్ర, కూలీ పాత్ర కలుపుతాడా లేకపోతే ఏం చేస్తాడో తెలియదు. కానీ మొత్తానికి అయితే ఆ ప్రయోగం చేయడానికే సంసిద్ధమై ఉన్నాడు లోకేష్ కనకరాజు. అది అందువల్ల ఇది ఒక భారీ బడ్జెట్తో మళ్ళీ నేనేంటి ప్రూవ్ చేసుకోవాలని తపంతోనే లోకేష్ కనకరాజు సినిమా చేస్తాడని చెప్పాల్సి వస్తుంది. మీరు ఇప్పుడు భారీ బడ్జెట్ అన్నారు కాబట్టి ఒకవేళ చేస్తే ఎంత బడ్జెట్లో చేయొచ్చు అంటారు సార్? ఖచ్చితంగా పాన్ ఇండియా సినిమాని చేస్తాడు. మళ్ళీ 500 కోట్లు పెట్టాల్సిందే. వాళ్ళు పెట్టేవాళ్ళు నిర్మాతలు ఎవరున్నారంటే మళ్ళీ చేస్తే సన్ పిక్చర్స్ వాళ్ళే పెట్టాలి.
సన్ పిక్చర్స్ వాళ్ళకే చేస్తున్నాడు కాబట్టి సన్ పిక్చర్స్ వాళ్ళు పెట్టగల కెపాసిటీ వాళ్ళకే ఉంది. ఇప్పుడు లైకా వాళ్ళు పెట్టే కెపాసిటీ లేదు. లైకా వాళ్ళు సుభాస్కరన్ వాళ్ళు ఫైనాన్షియల్గా కొలాప్స్ అయిపోయింది. ఓవర్స్పీడ్ ఫ్లాపులతో వాళ్ళు అయిపోయారు. కాబట్టి కాస్త కలకలాడుతున్న వాళ్ళు ఎవరంటే సన్ పిక్చర్స్ వాళ్ళు చేయాలి, లేదా రెడ్ జైంట్ వాళ్ళు స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్ ఉన్నాడు కాబట్టి వాళ్ళు ఏమైనా చేయాలి. ఎందుకంటే ఫైనాన్షియల్ కెపాసిటీ ఉన్న వాళ్ళు అక్కడ, పొలిటికల్గా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు వాళ్ళే. మరి చేస్తే వీళ్ళు ఎవరు చేస్తారని తెలియదు, కానీ మొత్తానికి అయితే ఈ ప్రయత్నాల్లో అయితే లోకేష్ కనకరాజు అయితే ఉన్నాడు. ఓకే సార్, లోకేష్ కనకరాజన్ గారు నెక్స్ట్ వచ్చే అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి అనే వాటి గురించి అయితే మాకు చెప్పారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా.